అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే ఒక కథ ఆర్కే నారాయణ గారు రచించినటువంటి మాల్గుడి కథలు. దీనికి అనువాదం ఆచార్య శ్రీ సి మృణాలిని గారు. దాంట్లో నుంచి మనం ఒక కథ విందాం. జ్యోతిష్యుడి జీవితంలో ఒకరోజు. ఆ జ్యోతిష్యుడి జీవితంలో ఒకరోజు ఎలా ఉంటుందో విందాం. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అతని చెట్టు కింద కూర్చుని తన సరంజామాను తీసి సర్దాడు. సరంజామా అంటే ఒక 12 గవ్వలు చతురస్రాకారంలో, ఏవేవో జాతకం గీతలు గీచిన గుడ్డ, ఒక నోట్బుక్, తాళపత్రాల కట్ట, అతని నుదుట మీద విభూతి, కుంకుమ ఉన్నాయి. అతని కళ్ళల్లో క్లయింట్ల కోసం నిత్యం వెతుక్కుంటూ చూడటం వల్ల కలిగే కాంతి ఉంది. అయితే అమాయకులైన అతని క్లయింట్లు మాత్రం అది జ్ఞానంతో వచ్చిందని, జోస్యం చెప్పడానికి సంకేతించే వెలుగు అని నమ్ముతారు. అసలు అటు ఇటు నల్లటి సైడ్ బర్న్స్, రంగులద్దిన నుదురు మధ్య ఉన్న కళ్ళు ఇతనికే కాదు, ఏ వెర్రి వెదవకైనా మెరుస్తాయి. దీనికి పరాకాష్ఠగా అతను తలకు కాషాయ రంగు తలపాగా చుట్టుకున్నాడు. ఈ రంగు మహత్తు చెప్పలేనిది. తుమ్మెదలు రంగురంగుల పువ్వులకు ఆకర్షింపబడ్డట్టే ప్రజలు అతని పట్ల ఆకర్షితులవుతారు. టౌన్ హాల్ పార్కుకు దారితీసే రోడ్లో చుట్టూ పరుచుకున్న చింత చెట్టు కొమ్మల కింద అతను కూర్చున్నాడు. అదొక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం. ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ఇరుకు వీధి వచ్చే జనం, వెళ్ళే జనంతో సందడిగా ఉంటుంది. దారి పొడుగున అనేక రకాల వర్తకులు ఉంటారు. మందులు అమ్మేవాళ్ళు, దొంగిలించిన సామాన్లు అమ్మేవాళ్ళు, మంత్రగాళ్ళు. ఇక అందరికంటే చెప్పుకోవలసిన వాడు చౌక వస్త్రాలను వేలం వేసే వ్యక్తి. అతను చేసే గోల ఊరంతటినీ ఆకర్షించే స్థాయిలో ఉంటుంది. అతని పక్కనే వేయించిన శనగపప్పు అమ్ముకునే వ్యక్తి ఉంటాడు. అతను కూడా అరుస్తూనే ఉంటాడు. అతను తన కొట్లోని సరుకులను రోజుకు ఒక పేరిస్తూ ఉంటాడు. ఓ రోజు బాంబే ఐస్ క్రీమ్ అని, మరుసటి రోజు ఢిల్లీ ఆల్మండ్ అని, మూడో రోజు రాజావారి చెవులూరించేదని, ఇలా రోజుకు ఒక పేరు. జనం అతని చుట్టూ మోగుతూనే ఉంటారు. వీరిలో చాలామంది జ్యోతిష్యుడి వద్ద కూడా ఆగుతారు. సమీపంలో ఉన్న వేరుశనగ పొట్టుతో రగిల్చిన పొయ్యి ఇచ్చే వెలుగులో జ్యోతిష్యుడు పనిచేస్తూ ఉంటాడు. ఈ ప్రాంతంలోని ఆకర్షణల్లో ముఖ్యమైనది అక్కడ మున్సిపాలిటీ వారి విద్యుత్తు లేకపోవడం. కేవలం దుకాణాల్లోని వెలుగులతోనే ఈ ప్రాంతం వెలుగుతూ ఉంటుంది. కొందరి వద్ద కిరసనాయిల దీపాలు, మరికొందరి వద్ద స్తంభాల మీద వెలిగించేవి, మరికొందరి వద్ద పాత సైకిల్ దీపాలు. ఇక జ్యోతిష్యుడు వంటి కొందరు తమ దీపం అంటూ ఏదీ లేకుండానే గడిపేస్తారు. దీనివల్ల అనేక రకాల కాంతి కారణాలు, వాటి వెంట మనుషుల నీడలు కదులుతూ విస్మయపరుస్తాయి. ఈ రకమైన వాతావరణం జ్యోతిష్యుడికి బాగా అనువుగా ఉంది. ఎందుకంటే అతను అసలు జ్యోతిష్కుడు కావాలనుకోలేదు. తన జీవితంలో రాబోయే మరుక్షణంలో ఏం జరుగుతుందన్నది ఏమాత్రం తెలుసో అంతకంటే తక్కువ ఇతనికి ఇతరుల భవిష్యత్తుల గురించి తెలుసు. అమాయకులైన అతని కస్టమర్లకు నక్షత్రాల గురించి ఏమాత్రం పరిజ్ఞానం ఉందో అతనికి అంతే. అయినా అతను చెప్పే మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేవి. ఇదంతా కేవలం నిరంతరం అధ్యయనం, అభ్యాసం, తెలివైన ఊహల వల్ల సాధ్యమైంది. ఏమైనా ఇతను కూడా ఒక నిజాయితీతో పనిచేసే శ్రామికుడి వంటి వాడే కనుక అతనికి అలా సంపాదించుకునే అర్హత పూర్తిగా ఉంది. అతను తన గ్రామాన్ని వదిలి వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచనలు, ప్రణాళికలు లేవు. అక్కడే ఉంటే తన పూర్వీకులు చేసిన పనే చేసి ఉండేవాడు. అంటే పొలం దున్నటం, పెళ్లి చేసుకోవటం, మొక్కజొన్న తోటలు పెంచటం, పూర్వీకుల ఇంట్లో జీవితాన్ని గడిపేయటం. కానీ అలా జరగాలని రాసి లేదు. మరి ఎవరికీ చెప్పకుండా అతను ఒక రోజున ఊరు వదిలి కనీసం 200 మైళ్ళు వచ్చేయాల్సి వచ్చింది. ఒక గ్రామస్తుడికి ఇది చాలా ఎక్కువే. కనీసం ఒక మహాసముద్రం దాటి వచ్చినంత. మానవుల సమస్యల గురించి అతనికి సహజంగానే కొంత విశ్లేషణ ఉంది. పెళ్ళి, డబ్బు, అనుబంధాలు, వీటిలో కలిగే చిక్కులు, అభ్యాసం అతని మెదడుకు పదును పెట్టింది. ఒకరితో మాట్లాడటం మొదలుపెట్టిన 5 నిమిషాల్లోనే సమస్య అతనికి అర్థమయ్యేది. అతను ఒక్కొక్క ప్రశ్నకు 3 పైసలు తీసుకుంటాడు. ఎదుటి వ్యక్తి 10 నిమిషాలు మాట్లాడే వరకు అతను నోరు విప్పడు. దీంతో అతనికి 12 జవాబులు, సలహాలు ఇవ్వడానికి కావలసిన సమాచారం దొరికేది. ఒక వ్యక్తి అరచేయి చూస్తూ నువ్వు పడే కష్టానికి తగినంత ఫలం నీకు దక్కటం లేదు అని అతను అంటే 10 మందిలో 9 మంది దాంతో ఏకీభవించేవారు లేదా ఇలా అడిగేవాడు.
మీ కుటుంబంలో లేదా దూరపు బంధువు చుట్టాల్లో మీరంటే పడని స్త్రీ ఒకరున్నారు కదూ అని అడిగినా అతని వ్యక్తిత్వం గురించి నీకొచ్చే కష్టాలన్నీ నీ స్వభావం వల్లే వస్తున్నాయి. మరి శని అక్కడ కూర్చుంటే నీ స్వభావం మరోలా ఎలా ఉంటుంది? నీది కొంత దుడుకు స్వభావం, పైకి కఠినంగా కనిపిస్తావు కూడా. ఇలా అనగానే అందరికీ అతని మీద ప్రేమ పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది తాము దుర్భేద్యంగా ఉంటామని అనుకుంటూ ఉంటారు కనుక. పల్లీల అబ్బాయి తన దీపం ఆర్పేసి ఇంటికి వెళ్ళడానికి లేచాడు. దీంతో జ్యోతిష్యుడు కూడా లేవాల్సి వచ్చింది. ఇంకా అతనికి ఎక్కడో ఒక సందులోంచి వచ్చే ఆకుపచ్చని వెలుగు తప్ప మరే వెలుతురు ఉండదు గనక అతను కూడా తన శంఖాలు ఇతర సామాగ్రి ఆ పచ్చని వెలుతురు కూడా పోయేలోగా సంచిలో సర్దుకున్నాడు. ఆకుపచ్చని వెలుగు అంతరించేలోగా అవి సర్దుకుంటూ ఉండగా ఒక వ్యక్తి అతని ముందు నుంచున్నాడు. క్లయింట్ కావచ్చని అనుమానిస్తూ అన్నాడు, మీరు చాలా అలసిపోయినట్టున్నారు, కాసేపు నింపాదిగా కూర్చొని నాతో కబుర్లు చెప్తే బాగుంటుంది. అతను సమాధానంగా ఏదో గొణిగాడు. జ్యోతిష్యుడు మళ్ళీ అదే మాట అన్నాడు. అతను తన అరచేతిని జ్యోతిష్యుడి మొహం మీదకి చాపి, నువ్వేదో జ్యోతిష్యుడు అని అనుకుంటున్నావా అన్నాడు. దీన్ని అవమానంగా భావించిన జ్యోతిష్యుడు, మీ స్వభావాన్ని చూస్తే అంటూ మొదలుపెట్టాడు. అబ్బా ఆ చెత్త ఆపు, పనికొచ్చేది ఏదైనా చెప్పు అన్నాడు అతను. మన మిత్రుడు జ్యోతిష్యుడికి చికాకేసింది. నేను తీసుకునేది మహా అయితే ఒక ప్రశ్నకు 3 పైసలు, ఆ మాత్రం ఫీజుకు నేను చెప్పేది సరిపోదా? ఈ మాటతో అతను తన చేయి వెనక్కి తీసుకుని ఒక అణ అంటే 6 పైసలు అతని మీదకు విసిరి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు మోసం చేస్తున్నట్టు బయటపడిందా వడ్డీతో సహా అణ వసూలు చేస్తానన్నాడు. నా జవాబులు సంతృప్తి కలిగిస్తే మరి నాకు 5 రూపాయలు ఇస్తావా అన్నాడు. లేదు. పోనీ 8 అణాలు ఇస్తావా? సరే, కానీ నువ్వు చెప్పింది తప్పైతే అంతకు రెట్టింపు నువ్వే నాకు ఇవ్వాలన్నాడు ఆగంతకుడు. మరి ఇంతసేపు ఇద్దరు వాదించుకున్నాక ఒక ఒప్పందానికి వచ్చారు. ఆగంతకుడు పైపు వెలిగించుకుంటూ ఉండగా జ్యోతిష్యుడు భగవంతుడిని ప్రార్థించుకున్నాడు. రోడ్డు మీద కార్లు హారన్ కొడుతున్నాయి. జట్కా వాళ్ళు గుర్రాలను అదిలిస్తున్నారు. జనం గొడవగా మాట్లాడుతున్నారు. ఆగంతకుడు క్రమంగా అక్కడే పైపు కాలుస్తూ కూర్చున్నాడు. జ్యోతిష్యుడికి చాలా అసౌకర్యంగా అనిపించింది. ఇదిగో నీ అణా తీసుకో, నాకు ఇలాంటి సవాళ్ళు అలవాట్లేదు, పైగా ఇవాళ ఇప్పటికే ఆలస్యం అయింది, వెళ్ళిపోవటానికి అన్నీ సర్దుకోవడం మొదలుపెట్టాడు. ఆగంతకుడు అతని మణికట్టు మీద చెయ్యే సాపి, ఇప్పుడు ఇక తప్పించుకోలేవు, నా మానాన నేను పోతుంటే లాక్కొచ్చావు అని కబంధ హస్తంలో జ్యోతిష్యుడు వణికాడు. అతని కంఠస్వరం బలహీనంగా అయిపోయింది. ఇవాళకి నన్ను వదిలే బాబు, రేపు నీతో మాట్లాడతానన్నాడు. అతను జ్యోతిష్యుడి మొహం వద్దకు వచ్చి అరచేతిని తోసి, సవాలంటే సవాలే, కానీ జ్యోతిష్యుడు గొంతు ఎండిపోతుండగా అన్నాడు, ఒక స్త్రీ ఉంది. ఆపు, నాకు అవన్నీ అక్కర్లేదు. నా ఇప్పటి అన్వేషణ ఫలిస్తుందా లేదా చెప్పు, అదొక్కటి చెప్పిపో, లేకపోతే నువ్వు నీ నాణ్యాలన్నీ మింగేదాకా నిన్ను వెళ్ళనివ్వను. సరే, నేను చెప్తాను, కానీ నేను చెప్పింది ఏదైనా నీకు సరైందని అనిపిస్తే నువ్వు నాకు రూపాయి ఇస్తావా? లేకపోతే నేను నోరు కూడా విప్పను, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇలా కాసేపు బేరసారాలు అయ్యాక అతను ఒప్పుకున్నాడు. జ్యోతిష్యుడు అన్నాడు, నువ్వు చచ్చిపోయావని మీ వాళ్ళు అనుకున్నారు, నేను చెప్పింది నిజమేనా? కానీ చెప్పు, నీకు ఇది వరకు కత్తి గాయం అయింది కదూ? జ్యోతిష్యుడు అడిగాడు. అరే భలే చెప్పావే. అతను షర్టు విప్పి ఛాతీ మీద గాయం చూపించాడు. ఇంకా తర్వాత నిన్ను పొలంలో కొన్న బావిలోకి తోసేశారు, అలాగే చచ్చిపోవాలని వదిలేశారు. అప్పుడు కనుక నన్ను ఎవరో పాదచారి బావిలోకి తొంగి చూసి రక్షించకపోతే నేను నిజంగానే చచ్చి ఉండేవాడిని, ఉత్సాహం కమ్ముకోగా అన్నాడు అతను. అతను నాకెప్పుడు కనిపిస్తాడు అడిగాడు పిడికిలి బిగిస్తూ. మరో లోకంలోనే అన్నాడు జ్యోతిష్యుడు. అతను 4 నెలల క్రితం ఏదో దూరపు ఊళ్ళో చనిపోయాడు, అతనికి నీకు కనిపించడు అన్నాడు. అతను విచారంగా నిట్టూర్చాడు. జ్యోతిష్యుడు మళ్ళీ మొదలెట్టాడు, గురు నాయక్, నీకు నా పేరు కూడా తెలుసా? అతను నిర్ఘాంతపోయన్నాడు. తక్కినవన్నీ తెలిసినట్టే ఇదిను, గురునాయక్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ఊరికి ఉత్తరంగా 2 రోజులు ప్రయాణిస్తే మీ ఊరు వస్తుంది. వెంటనే రైలు ఎక్కి నీ ఊరికి వెళ్ళు. మళ్ళీ ఇల్లు వదిలి వెళితే నీ జీవితంలో ప్రమాదం ఎదురవుతుందని నాకు తెలుస్తోంది. జ్యోతిష్యుడు ఒక చిటికెడు బూడిద తీసి అతనికి ఇస్తూ, దీన్ని నుదుటి మీద పూసుకుని ఇంటికి వెళ్ళు. మళ్ళీ ఎప్పుడూ దక్షిణంగా ప్రయాణం చేయకపోతే కనీసం 100 ఏళ్ళు బతుకుతావు. నేను మళ్ళీ ఇల్లు వదిలే పరిస్థితి ఎందుకు వస్తుందిలే, అతను సాలోచనగా అన్నాడు. నన్ను బావిలోకి తోసిన వాడిని పట్టుకుని చావబాదటానికే ఇలా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉన్నాను. తల విచారంగా తిప్పాడు.
వాడు నన్ను తప్పించుకుని పోయాడు. కనీసం వాడు తన పాపాలకు తగ్గ చావు అనుభవించాడనుకుంటా. అవును అన్నాడు జ్యోతిష్యుడు. అతను లారీ కింద పడి చచ్చిపోయాడు అని చెప్పాడు. అగంతకుడు దీనికి సంతృప్తి చెందినట్టుగా కనిపించాడు. ఈసరికి చుట్టుపక్కల నిర్మానుష్యం అయిపోయింది. జ్యోతిష్యుడు అన్ని వస్తువులు నేరుకుని సంచిలో పెట్టుకున్నాడు. ఎదురుగా ఉన్న ఆకుపచ్చని తడిక కూడా పోయింది. ఆ ప్రాంతాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టేస్తూ ఆగంతకుడు జ్యోతిష్యుడికి పిడికిలి పట్టినన్ని నాణ్యాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. జ్యోతిష్యుడు ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి అయింది. అతని భార్య బయటే నుంచుని అతని కోసం ఎదురు చూస్తోంది. అతని ఆలస్యానికి కారణం అడిగింది. అతను నాణ్యాలు ఆమె మీదకి విసిరేస్తూ లెక్కక పెట్టుకో, ఒకే వ్యక్తి ఇంత డబ్బిచ్చాడు. 12.5 అణాలు అందామె సంతోషంగా లెక్క పెడుతూ. నేను రేపు కొంచెం బెల్లం కొబ్బరి కొంటాను. పాప ఎన్నో రోజుల నుంచి నన్ను తీపి చేసి పెట్టమని అడుగుతోంది. దానికి మంచి పిండి వంట చేసి పెడతాను. ఆ పంది వెధవ నన్ను మోసం చేశాడు, ₹1 ఇస్తానని జ్యోతిష్యుడు అన్నాడు. ఆమె అతని కేసు చూసింది. ఎందుకంత ఆందోళనగా ఉన్నావు? ఏదైనా జరిగిందా? ఏం లేదు. భోజనం ముగిసిన తర్వాత అరుగు మీద కూర్చుని చెప్పాడు. ఈరోజు నా హృదయం మీద నుంచి పెద్ద భారం దిగిపోయింది తెలుసా. ఇన్ని రోజులు నేను ఒక హత్యాపాతకం చేశానని అనుకునేవాడిని. అందుకే నేను ఇంటి నుంచి పారిపోయి ఇక్కడ స్థిరపడి నిన్ను పెళ్లి చేసుకున్నాను. కాను అతను బతికే ఉన్నాడు. భార్య గాబరాగా అడిగింది. మీరు హత్యా ప్రయత్నం చేశారా? అవును. మా గ్రామంలో నేను ఒక మూర్ఖపు యువకున్నప్పుడు మేమిద్దరం తాగాం, పేకాటాడాం, బాగా పోట్లాడుకున్నాం ఆ రోజు. అయినా ఇప్పుడు దాని గురించి చింతెందుకు, నిద్రపోవాలి ఇంకా అని ఆవలిస్తూ అరుగు మీద కూర్చునే ఒళ్ళు విరుచుకున్నాడు. అదండి మరి కథ. దాని తర్వాత తప్పిపోయిన ఉత్తరం రేపు విందాం. థ్యాంక్ యూ.